నీవెవరైనా నీకెంతున్నా ఎవరున్నా లేకున్నా యేసు లేకుంటే నీకున్నవన్నీ సున్నా. నీవెవరైనా నీకెంతున్నా. ఈరోజు యోర్దాను నువ్వు దాటబోతున్నావు. హల్లెలూయా. నేను రాను, మోషే చెప్తుండు, నేను రాను, కానీ ఇప్పటి నుంచి నీతో పాటు నీ దేవుడైన యెహోవా, నా దేవుడైన యెహోవా నీకు ముందు నడవబోతున్నాడు. ఎంతమంది రెడీ ఉండరు? ఉన్నారా? అంటే చెప్పాలి, ఇక నా ప్రయాణం అంతా సురక్షితంగా మారబోతుంది. పక్కలో చెప్పండి, నా ప్రయాణం అంతా. అందరూ చెప్పాలి, నా ప్రయాణం అంతా నేను వెళ్ళబోతున్న త్రోవలలో వినవల్లే నాకు నా త్రోవలన్నీ సురక్షితంగా సరళం చేయడానికి నా దేవుడు ముందు నడవబోతున్నాడు. కొంచెం గట్టిగా చెప్పండి, వినవల్లే నాకు. ఏ దేవుడు? గట్టిగా చెప్పలే. ఈ దేవుడు నీతో పాటు ముందు నడవబోతున్నాడు. గట్టిగా చెప్పాలి, నీకు ముందు నడవబోతున్నాడు. నీ త్రోవలు సరళం చేయబోతున్నాడు. ఖచ్చితంగా ఈ యోర్దాను నది లాంటి నీకు వస్తున్నాయా? ఒక నది అడ్డంగా వస్తుంది. ఎరికో కూడా అడ్డంగా వచ్చింది, తొలగిపోయింది. ఇక్కడ నది వచ్చింది, మళ్ళీ కేరళలో నది వచ్చింది, కొట్టుకుపోయిండ్రు. మన దగ్గర కూడా వచ్చింది, నదులు వస్తున్నాయి. కానీ ఈ నది దాటించడానికి నా దేవుడైన యెహోవా ముందు నడవబోతున్నాడు. ఆమేన్. గట్టి చెప్పాలి, వినబడతలేదు. ఈరోజు అది జరుగుతున్నప్పుడు నాకు నిజంగా చెప్పాలంటే ఎంత మనసులో దేవుని సన్నిధిలో కూర్చుండి ఏడ్చుకున్నాండి. దేవా, ఇది ఎప్పుడో దాదాపు కొన్ని నేను మర్చిపోయినా కూడా దాని చూసి నేను ఒక సహోదరులకు ఇద్దరు ముగ్గురు చెప్పింది, ఇట్లా సంగతి అని. అలా చర్చలో కూడా చెప్పిన, పెద్ద సర్పం కనబడుతుంది నాకు అనేసి, జనాలను మింగుతున్నట్టుగా చెప్పినాను. ఎంతమందికి గుర్తుంది? గుర్తున్న వాళ్ళ చేతులు ఎత్తండి, ఇట్లా గట్టిగా ఎత్తండి. ఇంత పెద్ద సర్పం వస్తే జనములను ఇంత నోరు తెచ్చింది, అట్లా మింగుతూ ఉన్నది. అది అటుపోతుంది మింగుతుంది, ఇటుపోతే మింగుతుంది, దాని పొట్టలు అందరినీ వేసుకుంది అనేసి. అది మన దాకా వచ్చిందని కూడా చెప్పిన, గుర్తుకుందా? చెప్పాలి, ఎక్కడ దాకా వచ్చింది? మన వరకు కూడా వచ్చింది. అది వస్తే ఒక కత్తి చేతులు పట్టుకొని ఆ కత్తి ఇట్లా అడ్డంగా నిలబడేసరికి అది నన్నే మింగడానికి వచ్చింది. చివరికి అందరినీ ఇట్లా మింగడానికి ఇట్లా వచ్చినప్పుడు నోట్లో ఒక కత్తి ఉండేసరికి ఆ కత్తి వాత కట్లనే ఆగిపోయింది. లేకపోతే దాని నోట్లో సంఘం కూడా చాలామంది పడేది. అందుకే ఆ దర్శనం చూసినప్పటి నుంచి కొన్ని రోజుల నుంచి ఫాస్టింగ్ నడుస్తుంది, ఉపవాస ప్రార్థన జరుగుతూనే ఉంది. ఎందుకు జరిపిస్తుండో అర్థం కాలేదు, ఎందుకు చేపిస్తుండో అర్థం కాలేదు. కూర్చుని పెట్టిండు. ఇప్పుడు అర్థమవుతుంది, అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ భయంకరమైన పరిస్థితులు, మరి ఏ భయంకరంగా రాబోతున్నాయో అడ్డంగా వస్తున్న దాన్ని దేవుడు ఇంకెవరో కూడా చూసిండ్రు. రిబెక్క మండపే కదా, నేను చూసింది మా ఐడి మహేష్ లేడు కదా, మహేష్ కూడా చూసిండు. తర్వాత మొన్న ఉపవాస ప్రార్థనలో మహేష్ కూడా చూసిండు. ఇంత పెద్ద సర్పం పరిగెత్తుకుంటూ వస్తుంది. అది ఇక్కడ వచ్చి పట్టవలసింది పక్క దారులకి వెళ్ళి అట్లా ఎగిరిపోయిందంట. ఒక్కరికి చూపించిన దాన్ని ముగ్గురికి చూపిస్తాడు. కన్ఫర్మేషన్, సేమ్ దర్శనం దేవుడు ముగ్గురికి ఇస్తాడు. ఈ సంవత్సరం కుప్పలుగా శవాలు పడబోతున్నాయి అనేసి ఎందుకు చూపించాడు? కుప్పలుగా మళ్ళీ శవాలు నిండబోతున్నాయి, బుల్డోజర్లతోటి ఎత్తి పాడేస్తుండ్రు శవాలను అని చూపించాడు. అర్థం కాలే, ఇప్పుడు అర్థమైంది. ఆ బుల్డోజర్లతో నింపి తీసి శవాలను ఎత్తుతుండ్రు. కేరళలో ఎంతమంది చూసిండ్రు? ఇప్పుడు చూసిన వాళ్ళు చేతులు ఎత్తండ్రు.
యూట్యూబ్లో కేరళలో ఎంతమంది చూసిండ్రు? కొంచెం గట్టిగా తండ్రి. ఇట్లా ఊపండి చేతులు చూసిన వాళ్ళు ఎట్లా ఎత్తుతుండ్రు? ఎవరైనా చేతులతో తీస్తుండ్రు శవాలను? బుల్డోజర్లతో తీస్తుండ్రు. తీసి అట్లా తీసుకుపోయి కుప్పలు 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 ఇంకా శవాలను వెతుకుతుంటే దొరుకుతూనే ఇంకా శిథిలాల్లో ఉన్నారు. ఇప్పటికి 5 రోజుల నుంచి తీస్తూనే ఉన్నారు. కానీ ఒక మాట చెప్తున్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులకు మీకు నేను మీ ముందు నడవబోతున్నాను. హల్లెలూయా. నేను మీ ముందు నడవబోతున్నాను. పరిస్థితులు భయంకరంగా జరగబోతున్నాను, భయపడకు. గందరగోళంగా జరుగుతున్నాను, భయపడకు. నేను నీకు ముందు నడుస్తా. ఆయన ఎందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావాలండి వాళ్ళు కాపాడుతున్నాడు. అలాగనే నిశ్చయంగా దేవునితో నువ్వు సహవాసం చేస్తే నీ ముందు ఆయన నడవబోతున్నాడు. ఇంకొక మాట చెప్తున్నాడు చూడండి, నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట నుండకుండా. అందరు చెప్పండి, ఏ జనానికి నువ్వు భయపడుతున్నావు, ఏ చేతబడిలకు భయపడుతున్నావు, ఏ డాక్టర్లకు భయపడుతున్నావు, ఏ భయంకరమైన రోగం వచ్చి వాడు నిన్ను ఆపరేషన్ చేయాలనుకుంటున్నా ఆపరేషన్ ఫెయిల్ కాబోతుంది. ఏ ఆపరేషన్ ఇతనికి జరుగుతుందని చెప్తున్నాడు అది క్యాన్సల్ అయిపోతుంది. ఏ జనాంగాలైతే నిన్ను భయపడిస్తుండ్రో ఆ జనాంగాల ముందే నీ దేవుడైన యెహోవా నీ ముందు నడవబోతున్నాడు. जो इंसान को तुम डरते जा रहे वो इंसान को परमेश्वर तुम्हारे सामने से निकालने वाला है. जिसके डर से तुम घबरा रहे, ఎవరి భయంతో నువ్వు భయపడి వణుకుతున్నావో ఆ జనంగను ఏ నదులను చూసి నువ్వు భయపడుతున్నావో ఆ నదులే నీకు తవ్వగా మారబోతున్నాయి. హల్లెలూయా. ఆయన ముందు నడిస్తే చాలు నీ త్రోవలు క్లియర్గా మారబోతాయి. ఆయన నడవకపోతే ఏ తవ్వ క్లియర్ కాదు. అలా చూపిస్తుండే ఇంకా కింద చూడండి, ఆ జనములను నీ ఎదుట నుండకుండా నశింపజేయును. నీవు వారి దేశమును స్వాధీనపరచుకోదు. చెప్పండి, ఏ దేశంను? గట్టి చెప్తలేరు. ఏ దేశమైతే నీకు ముందున్నదో ఆ దేశాన్ని నువ్వు స్వాధీనం చేసుకోబోతున్నావు. స్తోత్రం కలుగును గాక. సంతోషం లేదు. ఏమిస్తా అంటుండు? గట్టే చెప్పాలి. అదే నేను కూడా రేపు వెళ్తున్నాను, మన దగ్గరికి వెళ్ళిపోయి రేపు ఇంకో చోటుకి వెళ్తున్నాను. అయితే రేపు వేరే చోటుకి వెళ్తున్నాను. రేపు పొద్దున్నే నా ప్రయాణం ఉంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చేతులు ఎత్తి ఒకసారి గట్టిగా, 2 చేతులు ఎత్తి. ఆయన నీ ముందు నడవబోతున్నాడు. కొంచెం పక్కలో చెప్పండి, ఎక్కడ నడవబోతున్నాడు? ఇంతవరకు నువ్వు ఎంతోమందిని శత్రువులను చూసింటావు, ఏ ఇబ్బందులు కూడా తినవుతున్నావు. ఈరోజు చక్కటి మాట చూడండి, నీ ముందు పోయాను. ఏ దేశమమ్మా? నీవు వారి దేశంను స్వాధీనపరచుకుని యెహోవా సెలవిచ్చినట్లుగా యెహోషువ నీ ముందగా దాటిపోను. యెహోవా నశింపజేసిన అమోరీల రాజులైన లెక్క పెట్టండి. ఎవరండా? అమోరీల రాజులైన సీయోనును ఓగుకును వారి దేశమునకును ఏమి చేసెనో ఆ ప్రకారముగానే ఈ జనములకును చేయును. నేను మీకు ఆజ్ఞాపించిన దానిని అంతటిని బట్టి మీరు వారికి చేయునట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును. పక్కలకు చెప్పండి, ఎవరికి? నీ శత్రువులు నీ చేతికి అప్పగించబోతున్నాడు. పక్కలకు చెప్పండి, ఎంతమంది రెడీ? తుమారే దుష్మనోं को परमेश्वर तुम्हारे हाथ में देने वाला है. ఇప్పుడు చెప్తలేరు చూడండి. ఆమేనండి. కొంచెం గట్టి చెప్పండి, ఎవరిని ఇవ్వబోతున్నాడు చెప్పాలి. తుమారే దుష్మన్ కు పరమేశ్వర్ తుమారే హాత్ మే దేనే వాలా. నీ శత్రువులను నీ చేతికి అప్పగించబోతే. ఏ శత్రువు అయితే నిన్ను మింగుతానొచ్చిండో, నాకు ఏ రోజు అదే గుర్తుకొచ్చింది. నన్ను మింగలని వచ్చిందా ఇది, ఏదో నాకు పెట్టాలని చూసింది. స్తోత్రం కలుగునుగా. ఉపవాసం అనేది ఖడ్గం చేతికిచ్చిండు. స్తోత్రం కలుగునుగా. ఆ ఖడ్గం చేతికిచ్చి దాన్ని నోట్లో పెట్టేలాగా చేసాడు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకే కొన్ని రోజుల నుంచి ఏ ప్రోగ్రామ్ చేద్దాను వద్దు 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 వద్దనే ఇచ్చింది నాకు. మంచి మంచి ప్రోగ్రాంలు మిస్ చేసుకున్నాను నేను. అట్లా రమ్మంటుండు, ఇట్లా రమ్మంటుండు.
మార్చి నుంచి నన్ను ఎంతమంది పిలుస్తున్నా అన్నీ వద్దు ప్రార్థన చేస్తే వద్దు అని కూర్చునేటండి. ఎందుకు ప్రభు అని అంటే ప్రార్థనలకు కూసో అన్నాడు. ఆమేన్. ఎందుకయ్యానంటే కత్తిని చేతికి ఇవ్వబోతున్నా. స్తోత్రం కలుగును గాక. ఇంకా కూడా నేను ఉపవాస ప్రార్థన ఇంకా ముగించినామా? మేము ముగించలే, ఇంకా నడుస్తుంది, అయిపోలే. స్తోత్రం కలుగును గాక. మరి ఎందుకు అయిపోనిస్తలేడు ఆయనకి తెలుసు. ఏ యుద్ధం నువ్వు చేయబోతున్నావు. ఇంకా ఈ వచ్చే వారం ఈ వారం అంతా ఎంతమంది ఫాస్టింగ్ ఉండబోతున్నారు? చేతులు తండ్రి కొంచెం గట్టిగా తండ్రి. అయ్యో కొంచెం గట్టిగా ఫాస్టింగ్ ఉండేటోళ్ళు చప్పలు కొట్టండి. ఫాస్టింగ్స్ అయిపోలే, ఇంకా ఘనమైన కార్యాలు జరగబోతున్నాయి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదలైంది యుద్ధము, ఆగిపోయేది కాదు. ఆమేన్. ఉపవాసం అనేది ఆయుధం అంట. చెప్పండి ఏంటి అమ్మ? చెప్పాలి. నీకే కార్యమైనా జరుగుతలేదా? ఆయుధం చేతిలో పట్టుకో, కత్తి చేతిలో పట్టు. విజయం నీ ముందు నడవబోతుంది. ఏం పట్టుకోవాలి? ఏం పట్టాలమ్మా? చెప్తలేరు. కత్తి చేతిలో పట్టు. ఉపవాసం అనేది పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన ఆత్మ ఖడ్గం. ఆ ఖడ్గం చేతిలో పట్టుకొని ఉన్నాడు, వీరునిలాగానే ఉన్నాడు. దేవుడు నీకు జయ జీవితం ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఏ దేశం కావాలి? నేనున్న ముందు నువ్వు పట్టుకో. ఉపవాసం ఆయుధం చేతిలో పట్టుకొని ఉన్నాడు. విజయవంతమైన తోవ నీ కొరకు సిద్ధంగా ఉంది. అలా స్పష్టంగా చెప్తున్నాడు. వాళ్ళని నీ చేతికి నేను ఇస్తున్నా. నీ శత్రువులను ఈరోజు నీ చేతికి అప్పగించబోతున్నాను. రెడీ ఉండరా? నిర్గమకాండం 12వ అధ్యాయం 13వ అధ్యాయం 21వ వచనం. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా. అమ్మా ఎప్పుడెప్పుడు? పగలు రాత్రి. ఇప్పుడు మీకు ప్రయాణాలు ఉన్నాయి, మొదలు కాబోతున్నాయి. పగలు రాత్రి ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై. త్రోవలో వాళ్ళను నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభంలో. పక్కలకు చెప్పండి ఏమి ఇవ్వబడుతుందా? పగటి వేళ మేఘస్తంభం వారికి వెలిగించుటకు, రాత్రి వేళ అగ్నిస్తంభములోను వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఇజ్రాయెల్ ప్రజలకు ఎలా నడిచిండో అదే దేవుడు ఈ రోజు వరకు, నిన్న నేడు రేపు ఒకటే తిరిగి ఉన్నాడు. ఇప్పుడు మన వెంట నడుస్తున్నది ఆయనే. ఎంతమంది తెలుసు మన వెంబడి ఎవరు నడుస్తున్నారు? ఇప్పుడు మనం అనుకుంటాము నేను ఒక్కనే నడుస్తున్నా కదా, నా వెంబడి ఇంకెవరు నడుస్తున్నా కంటే నీతో నడపడానికి, నీలో ఉండడానికి, నీతో ఉండడానికి నిత్యము ఉదయకాలం చెప్పినాను ఆదరణకర్త అయిన ఆత్మను అనుగ్రహించాడు మన కొరకు. చెప్పాలి ఏం చెబుతున్నాను? తండ్రి ఎట్లా నడిచిండో, కుమారుడు ఎట్లా నడిచిండో, అలాగనే తండ్రి వలె కుమారుడు వలె సహాయం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇచ్చిండట మనకిప్పుడు. సేమ్ రోమాపత్రికలో 8వ అధ్యాయంలో 26వ వచనంలో చెప్తాడు. అట్టువలే అని అంటాడు. చూడండి, అట్టువలే ఆత్మయు. అమ్మా చెప్పాలి ఎట్టువలే. ఎందుకు ఈ మాట ఇచ్చిండో? అట్టువలే అనే ఒక మాట ఏంటంటే ఎట్లా అంటే తండ్రి వలె కుమారుడి వలె పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు సహాయం చేయబోతున్నాడు. చెప్పాలి గట్టిగా. ఎట్టువలే ఎట్ల వలే? అట్టువలే. పక్కలో చెప్పండి అమ్మ. ఎట్లా అంట? అప్పుడు జరిగినట్లనే. చెప్పండి ఇట్లా మన భాషలో చెప్పాలంటే అప్పుడు జరిగినట్లుగానే. ఎప్పుడు? ఇప్పుడు మోషే టైంలో మనం చూస్తున్నాం, యెహోషువ టైంలో జరిగినట్లుగానే. యేసు ప్రభువారంట తండ్రి అయిన దేవుడేమో ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిండు. యెహోషువ ముందు యోర్దాన్ 2 పాయలుగా మారింది. యేసు ప్రభువారి ముందు సముద్రం 2 పాయలుగా మారుతుందేమో అని భయానికే ఆయన కాలు పెట్టేసరికి, ప్రభువా మళ్ళీ నేను చీలిపోవడం నా వల్ల కాదు, నేను నిలబడతా, నీ గురించి బండలాగా మారిపోతా, నా మీద కాలు పెట్టి ప్రభు అని చెప్పి సముద్రమే ఒక బండలాగా మారిపోయింది. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆయన వచ్చేసరికి నీళ్ళ 2 పాయలుగా కాదు, నీళ్ళ మీద నడవడం మొదలుపెట్టిండు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే పేతురు చూసి, పేతురు
నీ విశ్వాసం బల గొప్పది అని చూసి పరీక్షించిందంట. ఆ టైంలో పేతురు కూడా చూసి, ప్రభా నువ్వు నీళ్ళ మీద నడుస్తున్నావా, నేను కూడా నడుస్తాను ప్రభా. చెప్పండి ఒకసారి, ఎంతమంది తెలుసు? ఇది మీకు బాగా తెలుసు. నువ్వే నడుస్తున్నావా ప్రభా, మరి నేను కూడా నడుస్తానంటే రా, నా మీద నమ్మకం ఉంది కదా, వచ్చేయి. తండ్రి అయిన దేవుడు సేమ్ టు సేమ్ ఆ సముద్రాన్ని 2 పాయలుగా చేస్తే, కుమారుడేమో అంతకంటే గొప్ప సూచక్రియ మామూలుగా లేదు. ఈసారి సముద్రము నీ కొరకు తెరవడం కాదు, యోర్దాను నదులు పాయలుగా మారడం కాదు, నీళ్ళ మీద నడిపించిండు. యేసయ్య స్తోత్రం కలుగును గాక. దేని మీద? గట్టి చెప్పాలి. ఎంతమంది రెడీ ఉండరు? దేని మీద నడవడానికి? అమ్మ నీళ్ళ మీద నడుస్తారా? నీళ్ళు, అయ్యో ప్రభా నీళ్ళు నన్ను భయపడతారా? నీళ్ళ మీద చూసి పేతురు నడవగలిగిండు. విశ్వాసం ఉన్నంతసేపు నడిచిండు, విశ్వాసం తగ్గిపోగానే మునిగిండు. చెప్తలేరు మీరు ఒకసారి. ఇప్పుడు విశ్వాసం ఉన్నంత వరకు సూపర్గా నడిచిండు. విశ్వాసం కొంచెం అట్లా కాగానే నీళ్ళల్లో బుడుక్కుమని మునిగిండు. అయినా సరే కనికరం గల స్వరూపుడు అదే నీళ్ళ మీదకి మళ్ళీ లేపి, ఏ నీళ్లు ముంచుతాయని నువ్వు భయపడుతున్నావో, ఏ నీళ్లు నిన్ను నాశనం చేస్తాయని నేను భయపడుతున్నావో, అదే నీళ్ళ మీద ఇప్పుడు నేను నిన్ను నడిపించబోతున్నాను. స్తోత్రం కలుగును గాక. అందుకే నదులలో పడి నువ్వు వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. అగ్ని మధ్యలో నడిచినప్పుడు అవి నిన్ను కాల్చజ్వాలం. అట్టువలే తండ్రి అయిన దేవుడు నీళ్ళల్లో నుండి తప్పించిండు, అగ్నిలో నుండి తప్పించిండు. కుమారుడు అదే కార్యాలు చేసిండు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అట్టువలే. చెప్పండి మన हिंदी में देखेंगे, निर्गमन में जिस तरह परमेश्वर ने मूसा के साथ चलते था, आज वही परमेश्वर तुम्हारे साथ चलने वाला है. आमीन. जिस तरह परमेश्वर ने मूसा के सामने चलकर समंदर को परमेश्वर ने फाड़ दिया, इसके लिए बोलते हैं मैं नहीं डरता, मेरे संग है खुदा. बोलिए, मैं नहीं डरता, मेरे संग है खुदा. वो पुणे रहता है संग सदा, वो अपने बंदों से रहता है संग सदा. मैं नहीं डरता, मेरे संग है खुदा. बोलिए, मैं नहीं डरता, मेरे संग है खुदा. ఉన్నాడు. ఇప్పుడు మనతో ఎవరుండ్రు? పక్కలో చెప్పండి. అట్టువలేనే చెప్పండి. అయ్యా చెప్పాలే. ఏ మోషే సముద్రం ఉంది భయపడకు, యెహోషువ యోర్దాను వచ్చింది భయపడకు. సేమ్ అలాగే యేసయ్య చెప్పిండు, సముద్రమా భయపడకు, నేను నీ పక్కనే ఉన్నా. యేసయ్య కూడా చెప్తుండే ఏమని, ఏ పేతురు భయపడకు, నువ్వు మునిగిపోతున్నావు కానీ నేను మునుగా, నీతో పాటు నేను ఉన్నా. నిన్ను ముంచాలనుకున్న నీళ్ళు నడిపించడానికి నేను నీతో ఉన్నా. అట్టువలే సేమ్ పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన బలహీనతలు చూసి మనం మునిగిపోతున్న స్థితిలో వస్తున్నామో, లేకపోతే ఇబ్బందులలో పడుతుండ్రో, కన్నీళ్ళలో పడుతుండ్రో అందరికీ సహాయం చేయడానికి అట్టువలే ఆత్మయు మన బలహీనతలను చూసి మనకు సహాయం చేయబోతున్నాను. ఇప్పుడు చదవండి అన్నమాట. రోమియోకి కితాబ్ 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచు. అందరు చెప్పండి ఏం చేయబోతున్నా? ఇప్పుడైనా అమ్మ ఏం చేయబోతుండు? సహాయం. పక్కలకు చెప్పండి ఏం చేయబోతుండు? అందరు చెప్పండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సహాయం చేయబోతున్నాడు. పక్కలకు చెప్పండి. వినవాలి నాకు. देखो पवित्र आत्मा आज कुछ ना एक व्यक्ति को सहायता करने वाला है. పక్కలో చెప్పండి నాకు దేవుడు సహాయం చేయబోతున్నాడు.
వినవలే నాకు. ఏ సహాయం? నువ్వు ఏదనుకుంటుంది ఇప్పుడు పక్కలో చెప్పండి. ఏ సహాయం చెప్పాలట? ఏం సహాయం చేయబోతున్నాడు? అమ్మో వీళ్ళకి ఏదో వస్తుంది సహాయం. అవును, పరలోకం నుండి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిండు సహాయం చేయడానికి. చెప్పాలి కొట్టండి. ఎవరు వచ్చిండ్రు? అందరు అనుకుంటారు కదా, నన్ను చూసినంత మాత్రం అందరూ మామూలుగా అనుకోరు. లోపలికి వచ్చి మరీ చూస్తారు. లోపలికి వచ్చి ఏడికెళ్ళి వస్తుంది, ఏమొచ్చింది, ఎంత వచ్చింది, ఎంత ఉంది, లోపల ఎంత ఉంది, బయట ఎంత ఉంది, అంత ఉంది, లోపల అన్నీ చూసినాక ఏం లేదు కదా, మరి బయటికి వెళ్ళి కనిపించేది కాదు. ఇది కనిపించని సహాయం. పక్కలకు చెప్పండి, కనిపించే సహాయం కాదు ఇది. ఏ సహాయం? పక్కలకు చెప్పండి. వినవాళ్ళే నా దగ్గరికి వస్తారు, మంచి మంచి వాళ్ళు వస్తారు. ఏమనుందా? ఏమన్నా ఉన్నాయా? ఏమన్నా ఉందా? ఏడ దాచిపెట్టినావు చెప్పు, ఆడేడ పెట్టినావు, లోపల ఎంత దాచినావు, ఆ బ్యాంకులో ఎంత ఉంది, ఈ బ్యాంకులో ఎంత ఉంది, అన్నీ టెస్ట్ చేస్తారు. ఏముండయి, ఏమో ఉన్నాయి కానీ ఏడికెళ్ళి వస్తున్నాయి. ఫుల్గా ఉందనంట. నేను జేబులో ఉండే చేపలు కానీ కోటి రూపాయలు ఉండని మాట్లాడుతున్నాను. జేబులో చూస్తే ఏముండే? కొంచెం వినబడేటోళ్ళు చెప్పండి. అలలియా వినబడేటోళ్ళే చెప్పండి. మీ పక్కోళ్ళకి వినపడాలి. చేతులు ఊపుతూ ఇంకొంచెం గట్టిగా పక్కోళ్ళకి చెప్పండి. నీకు బాగానే వస్తున్నట్టుంది కదా, సహాయం చెప్పండి. అట్లా తుమారకు బోత్ आ रहा शायद. अरे बोलो ना. हाँ आ रहा मेरे को. अरे बोलिए ना. आ रहा नहीं? बहुत आ रहा कम आ रहा? अरे చెప్పాలి. ఎంత వస్తుంది? అరే చెప్పొద్దు. నాకు వెళుస్తారు, నాకు వెళుతారే. నువ్వు అట్లా అనదమ్మా అన్నాడు. అయ్యా అనదన్నాడు. చెప్పాలి పక్కలే. అట్లా అనకమ్మా. ఏమనాలి? అవును, మరి నాకు వచ్చినంత నీకు రాదు. చెప్పాలి. ఎవరికి రాదు. పక్కలు చెప్పువయ్యా విశ్వాసం తోటి. నాకు వచ్చినంత ఎవరు రాదు. గట్టే చెప్పాలి. నా అంత ధనవంతుడు ఇంకోళ్ళు లేడు. చెప్పాలి. అమ్మో అట్లా అంటే ఎవరన్నా వచ్చి ఎత్తుకపోతారేమో. ఎవరు ఎత్తుకపోరు కానీ చెప్పండి గట్టిగా. నా అంత ధనవంతుడు ఎవరు లేడు చెప్పండి. ఇట్లా చెప్పండి. ఇప్పుడు దరిద్రుడు నేను చెప్పుకోవద్దు. ఎవరు మనం? కృపా మహదైశ్వర్యవంతుడు నా తండ్రి. చెప్పాలో గట్టి. కృపా మహదైశ్వర్యవంతుడు. ఆమెన్. చేతులు ఎత్తేసింగారు ఇంకోసారి ప్రేమతోటి. ఇంకోసారి గట్టిగా. నాకు వినవాలి. ఇంకోసారి గట్టిగా. ఈరోజు సహాయం చేయాలని ఆయన మనసు నీ గురించి ఆశతో ఎదురు చూస్తుంది. ఎవరో అడుగుతుండే ఇక్కడ బలంగా, అయ్యా నాతోటి అయితే లేదు, సహాయం చేయడానికి ఎవరు వస్తలేరు, నేను చాలా బలహీనమైపోయినా. ఇటు చూస్తే శత్రువు, ఇటు చూస్తే బలహీనతలు, ఇట్లా ఇంట్లో ఏం లేదు, ఏమైంది అర్థమైతే అనుకున్నావా? ఈరోజు నీ బలహీనతలు చూస్తున్నాడు, నీ కన్నీళ్ళు చూస్తున్నాడు, నీ భారం చూస్తున్నాడు, నీ వేదన చూస్తున్నాడు. తండ్రి సహాయం చేయడానికి పరలోకం నుండి కిందికి దిగిండే. కుమారుడు సహాయం చేయడానికి ప్రపంచమందరి గురించి ప్రాణమే పెట్టేసాడు. కొంతమంది అంటారు కదా రక్తదానం, భూదానం, గోదానం అని అంటారు కదా. అలాగని యేసుప్రభు వారు చేసిన సహాయము సర్వ మానవాళి గురించి తన ప్రాణాన్ని త్యాగం చేసేసాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు రంగంలో దిగండి. స్తోత్రం కలిగిన గాక. అస్సలైన వ్యక్తి దిగండి. ఇప్పుడు ఆయన చెయ్యని కార్యం అంటూ ఉండదు. ఆకాశము కలుగును గాక అనడాలు తండ్రి పలికిండు, పరిశుద్ధాత్మ దేవుడు నెరవేర్చిండు. స్తోత్రం కలుగును గాక. భూమి కలుగును గాక. చెప్పండి, ఇట్లా చెప్పాలి గట్టిగా.
ఈయన వల్లే నాకు పరలోకం నుండి స్వరం వినొచ్చింది, భూమి కలుగునుగాక. శూన్యాన్ని వేరు చేసి భూమిని మొత్తం ఆమేన్ మొదలు పెట్టించిండు. ఆయన పలికిన ప్రతి మాటను నెరవేర్చడానికి ఒక వ్యక్తునుడు, ఆయన మాత్రమే శక్తిమంతుడు అనే సంగతి ఎవ్వరికి అర్థం కాదు. ఇది తండ్రికి మాత్రమే తెలుసు పరిశుద్ధాత్మ పవర్ ఎంత అని. యేసయ్యకు తెలుసు ఆయన విలువెంతో. ఆమేన్. కానీ మనుషులకు అర్థమైతే లేదు పరిశుద్ధాత్మ విలువ. ఎవరికి అర్థమైతే లేదు? బాగా వినండి. ఈరోజు అంతటి ఆత్మ మన లోపల ఉంటే నాకేమీ లేదు, నా దగ్గర ఏమి లేదు అని అంటుండ్రు, ఏ సహాయం లేదు, నాకెవ్వరు లేరు అని అంటుండ్రు. ఎప్పటి వరకైతే నువ్వు ఆయన వైపు తేరి చూడవో, ఎప్పటి వరకైతే నీ మనసు ఆయన వైపు పూర్తిగా తిరగదో, అంతవరకు నీ సహాయం ఎందుకు ఆగిపోతుంది, లేకపోతే నీ కార్యములు ఎందుకు ఆగుతున్నాయంటే ఆత్మ విలువ గ్రహించునుగాక. ఏ విలువ? కొంచెం గట్టిగా చెప్పండి. ఎప్పుడైతే ఆత్మ ప్రత్యక్షత నీకు పూర్తిగా జరుగుతుందో అప్పుడే ఎప్పుడు చూడనటువంటి కార్యం నీ జీవితంలో అది ఈరోజే కావచ్చు మొదలవునుగాక. ఆమేన్. ఎంతమంది రెడీ ఉండరు? పాట మాత్రం పాడతాం మనం. శక్తి చేత కాదనెను. చూసిన ఈ పాట కూడా ఎంత మెల్లగా, నేనేమో జోరంగా పాడుతానేమో. శక్తి చేత కాదనెను, బలముతో నిది కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని. రాగం అది రాగలనే పోతుంది, రాగం కాదు, అది కొంచెం ఉజ్జీవం రావాలి. అసలు ఉజ్జీవాన్ని కొట్టేదేమో రాగాలకు పోతుంది, రాగాలు కొట్టేదానికేమో ఉజ్జీవం పోతుంది. ఇప్పుడు చెప్తామా? శక్తి చేత కాదనెను, ఒక్క నిమిషం. కొంతమంది చెప్పట్లు మాత్రం ఈ చేయికి అంతలేదు, ఈ చేయికి అంచ ఒకటే చెయ్యి, ఈ చెయ్యి ఇన్నే ఉంది, మరి ఎందుకో ఇది ఆపే, దాన్ని మ్యాగ్నెట్ పెట్టేసిరా, లేకపోతే దీనికి ఏమన్నా అదేమని పెడతారు కదా, సిలిషియన్ పెడతారు కదా, ఏది గోందు అతక పెట్టేది, ఇది ఇన్నే ఉంది, ఇదే మాత్రం కదులుతుంది బుర్ర చెయ్యి. అందుకని రెండు కదిలిద్దాం. పక్కోళ్ళకి చేతులు తగలాలి, ఇప్పుడు పక్కోళ్ళకి తగలాలి చేతులు, పక్కోళ్ళకి తగలాలి చేతులు. శక్తి చేత బలముతో, శక్తి చేత కాదనెను. స్వరాలు లేవాలి. నా ఆత్మ ద్వారా దీన్ని చేతునని యెహోవా. పైకి చెప్పలు. శక్తి చేత అమెన్. ఇంకా కొంతమంది నోరు లేదు తెలియరు. స్వరాలు యెహోవా. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం
ना शक्ति से ना बल से, परंतु किसके द्वारा होगी? मेरी आत्मा के द्वारा सब कुछ बनेगा. చెప్పండి మనకు శక్తి చేత కాదు. ఎందుకు తండ్రి అయిన దేవుడు ఈ మాట మాట్లాడిండు? అమ్మా, నీ చదువు నీ డబ్బులతో చేయలేని పని, నీ కోట్లతో చేయలేని పని, నీ జ్ఞానంతో చేయలేని పని పరిశుద్ధాత్మ ద్వారా జరగబోతుంది. ఎవరి ద్వారా జరగబోతుంది? పక్కలో చెప్పండి. నీ కోట్లు చేయలేని పని, పక్కలో చెప్పండి. నీ పదవి చేయలేని పని ఆత్మ ద్వారా జరగబోతుంది. ఎవరి ద్వారా? అందుకని ఆత్మతో నింపబడడానికి సిద్ధపడు. పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించు. దెబ్బకు రోగం పోతే స్తోత్రం కలుగునుగా. ఏం పోతుంది? పోతుందా? ఉంటుందా? కొంచెం గట్టి చెప్పండి. కాదు, కొంచెం గట్టి చెప్పాలి. బలముతో కాదు. ఎవరి ద్వారా జరిగిపోతుంది? కొంచెం గట్టి చెప్తలేదు. ఇంకోసారి గట్టిగా. ఎవరి ద్వారా? అట్టువల్లే ఆత్మ కూడా మన బలహీనతను చూసి సహాయం చేయబోతున్నాడు. ఈరోజు ఏ విషయంలో నీకు సహాయం కావాలి? ఒక్కసారి ఇప్పుడు నోరు తెచ్చాడు కండి. ఏ విషయంలో కావాలి? ఏ విషయంలో ఈ రాత్రి మీకు సహాయం కావాలి? ఎవరిదాని అడ్డంగా వచ్చిందా? పర్వతాలు అడ్డంగా వచ్చినాయా? కొండలు అడ్డంగా వచ్చినాయా? శత్రువు ఉన్నాడా? ఏది అడ్డంగా వస్తుంది? ఒక్కసారి నీ మనసులో ఊహించుకో. ఈ రాత్రి నీకు ఏది వ్యతిరేకంగా ఉంది? आज की रात तुम्हारे पीछे कौन सी मुसीबत में तुम है? कौन से विपत्ति में है तुम लोग? उसे मार्ग परमेश्वर देने के लिए तैयार है. చెప్పాలి. అమ్మా, ఏ విషయంలో కష్టపడుతున్నావు? ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నావు? ఏది నా దగ్గరికి వెళ్ళి వెళ్ళిపోవాలని ఇష్టపడుతున్నావు? దేవా, నా ఇంట్లో ఈ ఇబ్బంది వస్తుంది. చెప్పండి సరే. నేను చెప్పిందే మీరు చెప్తారా? మీ ఇంట్లో ఏ ఇబ్బంది ఉందో అది చెప్పండి. నీ ఇంట్లో ఏ ఇబ్బంది ఉంది? నీ ఒంట్లో ఏ ఇబ్బంది ఉంది? तुम्हारे मन में क्या मुसीबत है? तुम्हारे दिल में क्या मुसीबत है? कौन से डर से तुम हलचल हो जा रहे? ఏ భయానికి నువ్వు కలవరం అయిపోతున్నావు? ఎవరు నిన్ను భయపట్టిస్తుండ్రు? ఏది నిన్ను కలవర పెడుతుంది? నిద్రపోకుండా చేస్తుంది? రాత్రిపూట నిద్ర లేదు, పగలపూట నిద్ర లేదు. ఏది నిన్ను వణికిస్తుంది? ఈ రాత్రి అట్టువలే ఆత్మయు మన బలహీనతలు చూడబోతున్నాడు. దేనికి నువ్వు భయపడుతున్నావు? దేనికి నువ్వు నిద్రపడతలేదు? ఎవరి భయంతో నువ్వు నిద్రపోకుండా రాత్రిపూట నిద్ర వస్తలేదు? ఎవరి భయం? నాతో అయితే లేదు ప్రభువా, పండుకుందామంటే నిద్ర కూడా వస్తుంది. ఎందుకు? భయపెట్టిస్తుంది ఇది. కలవరం. ఏమవుతుందో 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 అని, ఏమవుతుందో ఏమవుతుందో అని భయపడుతున్నావా? ఈ రాత్రి అట్టువలే, ఎట్టువలే, ఎట్టువలే చెప్పాలి. అట్టువలే అని మాట అన్నప్పుడు సేమ్ తండ్రి వైపు చూడండి. తండ్రి ఎలాగా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిండో, యోర్దాను నదిని 2 పాయలుగా మార్చిండో, ఎరుకో గోడలు కూల్చుండో, కుమారుడు నీళ్ళ మీద నడిచిండు. చచ్చిన శవాలను బయటికి రమ్మంటే చనిపోయిన శవాలు బయటకు వచ్చినాయి. అప్పు తీర్చుకోలేకపోతున్నా ప్రభు అంటే, పేతురు సముద్రంలోకి వెళ్ళు. ఎక్కడవో నేను మాట్లాడతా. సముద్రానికి వెళ్ళు, నీకు చేప దొరుకుతుంది. ఆ చేప పట్టుకొచ్చుకో. దాంట్లోకి లేవు ఒక సేకేలు నేను నీ గురించి పెట్టిన. ఆ సేకేలు నీకు దొరకబోతుంది. నువ్వు సముద్రానికి వెళ్ళు. సముద్రం అనగా ఈ లోకం. ఒక్కసారి నువ్వు లోకంలో కాలు పెట్టు. నీ కొరకు రహస్య స్థలంలోని మరుగైన ధనము నీ కొరకు దాచబడి ఉన్నది. చప్పలు కొట్టి తెచ్చుకోండి, దాన్ని తెచ్చుకోవాలి.
రహస్య స్థలంలోని సముద్రంలో జలములలో నీ కొరకు ఐశ్వర్యం ఉంది. ఏముంది చెప్పాలి. అందుకే ఈ సముద్రంలో అడుగు పెడితే నాకేమవుతుందో అని భయపడతావేమో. భయపడకు. అందులో నువ్వు అడుగు పెట్టి చూడు, భయంకరమైన చేప, ఒక తిమింగలం నీ కొరకు బయటికి రాబోతుంది. చప్పలు కొట్టండి. ఏం రాబోతుంది? తిమింగలము నీ కొరకు రాబోతుంది. మత్తయి సూత్రాలు చెప్తున్నాను. నేను తిమింగములతో మాట్లాడబోతున్నాను. నేను నీ గురించి తెరవబోతున్న త్రోవ సరళం చేయబోతున్నాడు. నేను నీకు ముందుగా నడుస్తాను. సముద్రం లోపలని ఏ సముద్రం అయితే ఇజ్రాయెల్ ప్రజలను మింగాలని చూసిందో అదే తొవ్వగా తెరిచింది. ఏ సముద్రం అయితే పేతురును ముంచేయాలని చూసిందో అదే సముద్రం మీద పేతురును నడిపించిండు. ఈరోజు ఏ సముద్రపు జలములు ముంచెత్తుకొస్తున్నాయో అందులో నుంచే నీకు ఆశీర్వాదం తన్నుకొని రాబోతుంది. తన్నుకొని రాబోతుంది. తన్నుకొని రాబోతుంది. అగ్ని జ్వాలల వంటి దేవుడు నీ కొరకు తొవ్వ తెరవబోతున్నాడు. అవిశ్వాసంగా మాట్లాడకండి. విశ్వాసం చెప్పండి. నా కొరకు దేవుడు చెప్పండి. చెప్పాలి. నా కొరకు ఈ సముద్రంలోనే చెప్పాలి. ఈ సముద్రంలోనే నాకు దారి తెరవబడబోతుంది. దారి తెరవబడబోతుంది. మార్గం తెరవబడబోతుంది. దేన్ని చూసి అయితే భయపడుతున్నాను చెప్పండి. దేన్ని చూసి నువ్వు భయపడుతున్నావో దాంట్లోకి వెళ్ళి. సింహం అని భయపడుతున్నావా? దాంట్లోకి వెళ్ళి నీకు తీపి రాబోతుంది. నిన్ను తిందామనుకున్నదే నీకు తిండిగా మారబోతుంది. పక్కలో చెప్పండి. నిన్ను తిందామనుకున్నదే చెప్పండి. నిన్ను నాశనం చేయాలనుకున్న వాడే నీ ముందు వంగబోతున్నాడు. నీ శత్రువు నీ ముందు లొంగబోతున్నాడు. ఆమేన్. ఎవరి ముందుకైతే భయపడి ముందుకు వెళ్ళలేకపోతున్నావో, అడ్డంగా నిలబడిన చేతబడి క్రియలు నీ కాళ్ళకి దట్టంగా నరకబడబోతున్నాయి. చప్పట్లు కూడా చెప్పండి. ఏసునామములో కాల్చబడబోతున్నాయి. కూల్చబడబోతున్నాయి. కాల్చబడబోతున్నాయి. అవి కాల్చబడబోతున్నాయి. లయము కాబోతున్నాయి. ద్వారము తెరవబడబోతుంది. మహిమ గల మార్గం తెరవబడబోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. యుద్ధము యెహోవాదే. అగ్నితో యుద్ధం జరగబోతుంది. మహిమ గల కార్యం జరగబోతుంది. ఆత్మ నీ పక్షంలో యుద్ధం చేయబోతున్నాడు. నీ సరిహద్దులను మార్చబోతున్నాడు. ద్వారము తెరవబడబోతుంది. మూయబడిన తలుపు తెరవబడబోతుంది. సముద్రమా యేసునామములో తెరవబడును గాక. తెరవబడును గాక. ఈ సముద్రంలో నీకేం దొరుకుతుంది? మరణం తప్ప నన్ను అందులోనే దాచబడినది నీ ఆశీర్వాదం. నిన్ను ముంచేస్తుంది ఇది అని నువ్వు అనుకోని నువ్వు భయపడుతున్నావా? భయపడనక్కర్లేదు. బాధించి వారు దూరంగా పోతున్నారు. ఏమవుతున్నారు? పక్కన చెప్పండి. బాధించేవారు చెప్పండి. కొన్ని సంవత్సరాల నుంచి నిన్ను వెంటబడుతున్నారు. 7 సంవత్సరాల నుంచి వెంటాడుతున్నా. ఎవరి భయం అయితే నిన్ను వెంటాడుతుందో, ఏ భయం నిన్ను నిద్ర పట్టకుండా చేస్తుందో ఆ భయంలో నుంచి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. పక్కలో చెప్పండి. ఇట్లా చేయబెట్టి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. నీ శత్రువు నీకు లొంగబోతున్నాడు. నీకు లొంగబోతున్నాడు. तुम्हारा दुश्मन तुम्हारे पैरों के नीचे आने वाला है. कदमों के नीचे आने वाला है. जिसके डर से तुम अब तक डरते हुए बैठे, कांपते हुए बैठे, उसी के मुंह से परमेश्वर निकालने वाला है. आमेन. చెప్పాలి. సింహమా చెప్పండి. సింహమా నన్ను మింగాలని వచ్చినావు చెప్పండి. చెప్పండి. శాంసన్ లాగా సింహమా
ఏ సింహమా నన్ను మింగలేస్తున్నావు, నా దేవుడు నిన్నే ఆహారంగా మార్చబోతున్నాడు. ఆహారంగా మార్చబోతున్నాడు. నువ్వు ఆహారంగా మారబోతున్నావు. నాకు डरने वाले नहीं, यीशु मसीह हमारे साथ है। कौन है? सब लोग बोलिए, कौन है हमारे साथ? हम डरने वाले नहीं, हम यीशु मसीह के बच्चे। हम किसके बच्चे? మేము భయపడే వాళ్ళం కాదు, మేము వేసే పిల్లలం. పక్కలో చెప్పండి, అయ్యో చెప్పలే, మేము భయపడే వాళ్ళం కాదు. ఎవరి పిల్లలమో గట్టే చెప్పండి, ఎవరి పిల్లలమో? మేము వేసే పిల్లలం, భయపడడానికి. చాలా భయపడ్డది సముద్రమా. చెప్పండి సార్, వస్తున్నా. చెప్పాలి 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 చెప్పాలి. కొంచెం గట్టి సముద్రమా రెడీ ఉండు. చెప్పాలి, సముద్రమా రెడీగా ఉండు. నా దేవుడు పర్మిషన్ ఇచ్చిండు, నేను వస్తున్నా. పక్కలకు చెప్పండి రెడీగా. నా దేవుడు చెప్పిండు. ఎక్కడ 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 ఎక్కడ? ఏ సముద్రము? నడి సముద్రంలో ఉన్నాను ప్రభువా. వెనక చూస్తే శత్రువు, ముంగడు చూస్తే సముద్రము. ఏం అర్థమైతే లేదు దేవుడా అని కన్నీళ్లతో నలిగిపోతున్నావు. ఎంతమందికి అర్థమైంది ఇదే పరిస్థితి? వెనుక చూస్తే శత్రువు, ముందు చూస్తే సముద్రము. కొంచెం ముందుకు పోదాం అనుకుంటే బ్రతుకుతామనే ఆశ లేదు. మరణం తప్ప ఏం కనబడతలేదు ముందు. వెనుక చూస్తే మరణమే. చెప్పండి ఇట్లా, మరణమా? చెప్పాలి చెప్పండి, మరణమా మరణమా మరణమా? నీ ముళ్ళెక్కడ? చెప్పాలి. ఏ మృత్యు पीछे देखे तो शत्रु है, आगे देखे तो समंदर है, लाल समंदर। रास्ता दिखता नहीं, आगे कुछ नहीं, पीछे कुछ नहीं, सिर्फ मृत्यु के सिवा कुछ नहीं. ఈ స్థితిగతుల నుంచి తప్పించడానికి ఆయన ఈ రాత్రి నీతో చెప్తున్నాడు, నా బిడ్డ నేను నీతో ఉన్నా, నేను నీతోనే ఉన్నా. పక్కలో చెప్పండి, నేను నీతో ఉన్నాను అనేసి ఆయన చెప్తుంది. రాత్రి నాతో ప్రభు ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. నువ్వు కన్నీళ్లు విడిచిట నేను చూసినాను, నువ్వు దుఃఖపడటం నేను చూస్తున్నాను. వెక్కి వెక్కి ఏడుస్తున్నావు. అయిపోయింది ప్రభా, ఇంకా వెనుక ఏం లేదు, నాకు ముందేం లేదు, ఆగే కుచ్ నహీ హై, పీछे कुछ नहीं है, खत्म मेरा जीवन खलास करके. तुम्हारी आंसुओं को परमेश्वर ने देख चुका है, तुम्हारी दुआई परमेश्वर सुन चुका है. అమ్మా, ఎంతమందికి అర్థమవుతుంది? ఆ శత్రువు చూసి నేను మునిగిపోవడం చూసి సంతోషిస్తాడు తప్ప నాకు వేరే గతి లేదు. ఈ శత్రువుల చేతిలో అయిపోయింది. నేను వాని చేతిలో పడుతున్నావు, వీని చేతిలో పడతామో అనుకుంటున్నావు కదా. నడి మధ్యలో ఉన్న నీ జీవితంలో నట్టేట్లో వదలడానికి కాదు నిన్ను పట్టుకున్నది, నిన్ను సిగ్గుపరచడానికి కాదు నిన్ను పట్టుకున్నది. నిన్ను ఆ సముద్రంలో పడిపోతుండే చూస్తూ నవ్వుతూ ఉండడానికి కాదు. మునిగిపోతే ఎట్లా మునిగిపోతావా అని చూడడు. తండ్రి అయిన దేవుడు రెండు పాయలుగా చేసిండే. కుమారుడు నీళ్ళలో మునిగిపోతున్నప్పుడు పేతురుని పైకి లేపిండే. నేను అంత బలహీనున్నా అని అంటున్నాడు ఆయన ఆత్మ. అట్టువలే ఆత్మయు. పక్కలో చెప్పండి, అట్టువలే, అట్టువలే. చెప్పాలి చెప్పాలి చెప్పాలి. उसी तरह जिस तरह परमेश्वर ने
यहोवा हाथ थाम लिया। जिस तरह यीशु ने हाथ थामा, उसी तरह आज पवित्र आत्मा वो तुम्हारे साथ है, वो मेरे साथ है। ఆమేన్. నువ్వు కన్నీళ్ళు విడిచి 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 అలసిపోయినావు. ఏడవడానికి దుఃఖములు కొంతమందికి వస్తలేదు. ఎందుకంటే వాళ్ళు ఏడ్చి విడిచి వాళ్ళ కళ్ళకి వెళ్ళి నీళ్ళు అయిపోతున్నాయేమో, గుండె పగిలిపోతుందేమో అనే స్థితికి వస్తుంటే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్తున్నాడు తండ్రి అయిన దేవుడు. ఆమేన్. నీ దుఃఖ దినములు ప్రభు చూస్తున్నాడు. ఒక్కసారి నీ మనసుతో ఆయన వైపు చూడు. ప్రభువా, ఓడిపోయినాను అనుకున్నాను కానీ నా పక్కనే ఉన్నందుకు స్తోత్రమయ్యా. ఓడిపోయినాను, ఈ శత్రువే గెలుస్తుండే ఇక నేను గెలవలేను అని అనుకుంటుంటే ఆ 31వ అధ్యాయం మళ్ళీ చదమ్మా. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 3వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి, నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోబోతున్నాడు. ఈ సముద్రం ఉందా, నేను నీకు ముందుగా వెళ్ళబోతున్నాను. పక్కలో చెప్పండి, ఆయన ముందుకు వెళ్ళబోతున్నాడు. ఈ రాత్రి నా దేవుడు నీ పక్షం ముందు నడవబోతున్నాడు. అందరూ చెప్పండి, చెప్పాలి. నా దేవుడు నా పక్షం, నా కొరకు నా ముందు నడవబోతున్నాడు, నా ముందు నడవబోతున్నాడు. ఈ మాట ఎంతమంది విశ్వాసంతో ఇంకొకసారి చెప్తానే ఉండండి. నా దేవుడైన యెహోవా, నా దేవుడు నా గురించి నడవబోతున్నాడు. చెప్పండి, మేరా పరమేశ్వర్ మేరే లియే आज आगे चलने वाला है. విశ్వాసంతో చెప్పండి మాట. నా కొరకు నడవబోతున్నాడు. చెప్పాలి. అమ్మ నాకు చెప్తలేదు, వినవాలి. ఇంకోసారి చెప్తానే ఉండండి. ఇంకోసారి గట్టి చెప్పాలి. ఎవరి గురించి? నీ దేవుడైన యెహోవా నీ కొరకే స్పష్టం చేస్తున్నాడు. ఆయన నీ ముందు నడవబోతున్నాడు. చూడమ్మా, నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను, ఏ జనము అమ్మా? అప్పులోడు. చెప్పండి, ఏ జనము? అప్పులోడు. ఏ జనము? చేతబడిలోడు. ఏ జనము? నవ్వుల పాలు చేస్తున్నవాడు, ఏగతాలు చేస్తున్న జనం ముందు. అమ్మా, ఏ జనం ముందు? ఏ జనము? ఏ జనము నిన్ను చూసి నవ్వుతుంది? నువ్వెక్కడ పైకి వస్తావు? నువ్వెక్కడ లేస్తావు? అయిపోయింది, నీ జీవితమే వేస్ట్. कहाँ से आया करके तेरे ऊपर बदवा देने वाले जो इंसान तुम्हारे सामने है, ऐसी इंसान के सामने परमेश्वर बोलता है कि उसी इंसान के सामने मैं तुझे खड़ा करने वाला हूं. जो तुम्हें देखकर हंस रहे, तुम्हारा हंसी मजाक उड़ाते जा रहे, उसी इंसान के सामने परमेश्वर बोलता है कि చూడండి అక్కడ మళ్ళీ. నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట ఉండకుండా నశింపజేయును. అందరు చెప్పాలి, ఏ జనము? ఎవరైతే నీకు వ్యతిరేకంగా లేచిండ్రో అట్టువలేరన్నాడు కదా. ఒక్కసారి అది అమ్మా కూర్చుందాం. ఒక్కసారి ఇట్లా ఫ్లాష్ బ్యాక్ వెనక్కి వెళ్దాం. ఎక్కడికి? ఎర్ర సముద్రం దగ్గర ఒక అద్భుతం జరిగింది. మీకు అందరూ తెలిసింది. మళ్ళొక్కసారి మీకు చెప్తాను. వెనుక శత్రువు తరుముతుంటే ముందు సముద్రం 2 పాయలుగా
ఆయన చేసిండు. ఫరో చూసి ఈ దేవుడు ఏంటి మమ్మల్ని ఏమో వెళ్ళకుండా అగ్ని స్తంభం వచ్చి ఆపేసింది, ముందేమో వీళ్ళకి సముద్రంలో తవ్వ తెరిచిండు, మమ్మల్ని ఇక్కడ ఆపిండు అని చెప్పి ఫరో నెత్తి కొట్టుకుంటుండు. ఏం చేయాలో అర్థం కాలేని కలవరం అయిపోయింది ఫరోకు. బాగా వినండి, కలవరం అయిపోయి ఎట్లా వీళ్ళని ఆపాలి, ఎట్లా పట్టుకోవాలని చెప్పి ఆయన ప్రజలను అడ్డగించడానికి నానా ప్రయత్నం చేస్తున్నాడు. త్రోవ తెరవంగానే మోషేతో ప్రభు చెప్పిండు, సాగిపో. కొంచెం దూరం వరకు పరిగెత్తిండ్రు. సముద్రంలో ఆరిన నేల. బాగా వినండి, అందరు చెప్పండి, అందరు చెప్పాలి. సముద్రంలో ఆరిన నేల. అమ్మ అందరు చెప్పండి, పక్కల్లో చెప్పండి. సమందర్ మే సుఖీవి జవాన్, సుఖీవి జమీన్. రథములు పోతున్నాయి, ఒంటెలు పోతున్నాయి, గాడిదలు పోతున్నాయి, గుర్రాలు పోతున్నాయి, పిల్లలు పోతుండ్రు, పెద్దలు పోతుండ్రు, బాతులు పోతున్నాయి, కోళ్ళు పోతున్నాయి, కొంగలు పోతున్నాయి, వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ పోతున్నాయి. ఎట్లయితే దాటుతూ నీళ్ళ మధ్యకి వస్తున్నప్పుడు ఇంకొంచెం అయితే ఒడ్డుకు వెళ్తుందనగా అంతవరకు అగ్నిస్తంభం వచ్చి శత్రువులను ఆపేసింది. అడ్డుబండ ఆ అగ్నిస్తంభం అలా వెళ్ళిపోయింది. ఇప్పుడు సపోజ్ ఎంతమంది కొంచెం రెడీగా ఉండరు చూడడానికి? కొంచెం చిన్న హిస్టరీ చేద్దాం. ఏదో రెడీ ఉండరా? చూస్తారా? రైటా? హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు ఈయన ఎవరంట? ఇజ్రాయెల్ ప్రజలను చూద్దాం, రెండు చూద్దాం. ఈయన ఎన్నికలలో ఇక్కడికి వచ్చి ఇంకో మీరు పెట్టండి, ఇంకొచ్చారు దగ్గర, కొంచెం దగ్గర ప్రకాష్. రైట్. ఇప్పుడు ఏమైంది? తవ్వ గట్టిగా బాలేదు. తవ్వ బంద్ ఉంది, సముద్రం ఇది. సముద్రంలో తవ్వ ఉంది. వీళ్ళందరూ వచ్చి ఏడుస్తుంటారు, మమ్మల్ని చేయడం ఉంచడం. అక్కడ శోభ ఉంది, వెనుకకే జరుగుతుందంట. వెళ్ళిపోయి ఇప్పుడు వీళ్ళు రైట్. ఇక్కడ వీళ్ళు ఏమంటారు? కొంచెం మీరు రైట్ మరో వ్యక్తి ఓకే మిమ్మల్ని చంపేస్తామని అన్నాడు. పరువును పుట్టించింది ఎందుకంటే దేవుడి మహిమ కొరకు. అయితే వీళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు వీళ్ళ మధ్యలో వాళ్ళ మధ్యలో ఒక రజిస్టర్ మంట, అదే మంట, అలాంటి దగ్గర మండుతున్న మంట. చెప్పండి సరే, చెప్పాలి. ఎల్లో కలర్ కొంచెం కలర్ఫుల్ ఒక అగ్నిలాగా వీళ్ళిద్దరి మధ్యలో వచ్చేసింది. సోదరు ఒక మంట పెట్టిండు ఎవరి మధ్యలో? ఇక్కడ వీళ్ళ మధ్యలో ఏమడిను చెప్పాలి. देखो इधर फेरो की सेना, इधर मोशे की सेना, दोनों के बीच में आग का खंभा. आमेन. అయిపోయింది. చేతులు ఎక్కడ పోయింది? కొంచెం గట్టిగా పెట్టండి అందరూ. అట్లనే ఉండదు పాప, అక్కడే సూపర్గా వచ్చింది. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాను, నేను దేవుని కనుక చెప్తున్నాను. ఏ మోషే
ఎందుకు నువ్వు తాగుతున్నావు? నీ చేతిలో నా కర్ర తాపు సాబు. ఇంకొంచెం గట్టిగా గట్టిగా. వీళ్ళేమేందు గట్టిపోతుంది గట్టిపోలే చక్కడే. వీళ్ళు సాగిపోతున్నారు. ఎక్కడ వీళ్ళు సాగిపోగానే ఈ స్తంభం ఇట్లా నిలబడ్డది. వాళ్ళు అక్కడ కొంచెం దూరం ఆగిపోగానే ఇక్కడ ఈ అగ్ని స్తంభాన్ని చెప్పేసాడు. ఇప్పుడు వీళ్ళతో ఏమైంది చెప్పాలి. వీళ్ళు చూస్తాడు, వీళ్ళే ఇంత తొవ్వలో వెళ్ళిపోయినప్పుడు మేమెందుకు వెళ్ళాం? మేము కూడా వెళ్తామన్నాం. ఇప్పుడు వీళ్ళు వెళ్తున్నప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? ఆపోదు పండుగడాలి. ఏం చేయాలి? ఒక్కసారి కానీ ఈ లైన్ మాత్రమే నిలబడండి. ఈ లైన్ మాత్రమే నిలబడండి. అందరూ కాదు, ఈ లైన్ మాత్రమే నిలబడండి. రైట్. చూద్దాం ఇప్పుడు ఇదే సముద్రంలో వీళ్ళు పోతున్నాడు. మోసే అక్కడ వీళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. ఎంతని వీళ్ళు కూడా పోయినారు. ఈయన వెళ్ళలే. మరో సైన్యం మరో సైన్యం పోయింది. ఇద్దరు ముగ్గురు ఉండి వీళ్ళందరూ ఇప్పుడు మీరందరూ బలవంతులు ముంచండి. చప్పలు కొట్టండి. ఈ సముద్రం మీద ఏం చేయాలి? పోనీయద్దు. మీరు సార్ ఇప్పుడు ఉండరా? వీళ్ళు చెప్పాలి. వాళ్ళేమో దాటిపోయిండ్రు, వీళ్ళేమో దాటిందా? నీ శత్రువును వెతుకుతావు కానీ వాళ్ళు నీ కంటి కూడా కనబడరు. చప్పాలు కొట్టాలి. నీ శత్రువులు కంటి కనబడకుండా ప్రభు తీసివేయబోతున్నాడు. తీసివేయబోతున్నాడు. ఆమేన్. ఎంతమంది రెడీ? అమ్మా నీ శత్రువులు ఏమవుతారు? మాయమైపోతున్నారు. కంటి కనబడదు. అర్థమైన చెప్పండి సరే. ఇంకోసారి గట్టిగా చెప్పాలి. ఇంకోసారి గట్టిగా చెప్పాలి. ఈరోజు మీ శత్రువును నువ్వు వెతుకుతావు కానీ కనుగొనలేకపోతావు. ఏ సముద్రం అయితే నీ మధ్యలో ఉందో అదే శత్రువు తరుముతున్నవాడు. అమ్మా ఏ సమస్య నీకు నిన్ను వెంటాడుతుందో, ఈరోజు నిన్ను వెంటాడుతుంది అంటే అది నాశనం కానీ వచ్చేసింది టైం. అది పోయే టైం దానికి దగ్గరకు వచ్చింది. చెప్పండి, చెప్పాలి. పోయే టైం దగ్గరకు వచ్చింది. నిన్ను ఎక్కువగా ఏడిపిస్తుందంటే పోయే టైం దగ్గరకు వచ్చింది. పక్కలోకి చెప్పండి, అది పోయే టైం వచ్చేసింది. దానికి ఏ టైం వచ్చింది? ఏ టైం? శత్రువు లేస్తుండంటే పోయే టైం వచ్చేసింది. విలవిలవిలాడిస్తుంది, పోయే టైం వచ్చేసింది. నిద్ర పడతలేదు, చైన్ పడతలేదు, ఏమవుతుందో తెలుస్తలేదు. భయం 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 ఉందా? ఈ రాత్రితో అది లయమైపోనుగాక. ఆమేన్. ఎంతమంది ఇష్టపడతారు? కొంచెం సంతోషంగా చెప్తలేరు. ఆమేన్ అని గట్టిగా చెప్పండి. నమ్మిన వాళ్ళు చెప్పండి, నమ్మని వాళ్ళు చెప్పొద్దు. ఏమైపోవాలి? ఏంటిది? గట్టిగా చెప్పాలి. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడబోతున్నాయి. దేని భయం చేత వణుకు పుట్టుకొస్తుందో ఈ రాత్రి ఆ గొప్ప మహిమను చూడబోతున్నావు. గొప్ప మహిమను చూడబోతున్నావు. అందరు చెప్పండి, ఏ మహిమను? గట్టిగా చెప్పండి, ఏ మహిమను చూడబోతున్నావు? ఏ మహిమను? వినవలే నాకు. ఏ మహిమ? ఇంత చెప్పి గొప్ప మహిమ అంటుంది. కొంచెం గొప్ప మహిమ అంటే లేదు.
ఇంకొంచెం ఓపెన్ చేయండి. మెల్ల కాదు, ఇంకొంచెం గొప్ప మహిమను చెప్పాలి. గొప్ప మహిమను నేను చూడబోతున్నాను. పక్కలో చెప్పండి, నేను చూడబోతున్నాను, కళ్ళారా చూడబోతున్నాను. వినవలే, చెప్పాలి. मैं देखने वाला हूं परमेश्वर की महिमा. అసంభవం కానీ ఆయనకు సంభవంగా మార్చబోతున్నాడు. అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఆయనకు సమస్తము సాధ్యమే. ఓడిపోవడానికి కాదు. ఎన్ని రోజులు లేకపోయినా చాలామంది ఇట్లా అన్నారు కదా, ఇప్పుడు అనుకోవచ్చు రోషం గల దేవుడు. ఏ దేవుడు? గట్టిపాలి. ఏ గల దేవుడు? నేను ఆరాధిస్తున్న దేవుడు. చెప్పండి ఇట్లా. ఏ దేవుడు? రోషం గలవాడు. పక్కలో చెప్పండి, ఏ దేవుడు? వినవాలే నాకు. వాడు నీ మీద వేస్తున్న రంకెలు నాకు వినబడుతున్నాయి. వాడు నీ మీద అరుస్తున్న అరుపులు నాకు వినబడుతున్నాయి. ఎవరెవరు నీ మీద రంకెలేస్తుండ్రో, ఎవరెవరి మీద అరుస్తుండ్రో, ఎవరెవరు నీ గురించి పన్నాగం పన్నుతుండ్రో చూస్తున్న దేవుని కళ్ళ ముందు ఎవ్వడు తప్పించుకోలేడు. నువ్వు ఆరాధిస్తున్నది, నువ్వు ఘనపరుస్తుంది ఆయనను. ఈరోజు ఆయన గురించి నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తుంటే నిన్ను ఎందుకు సిగ్గుపరుస్తాడు? చెప్పండి. నేను సిగ్గుపరచడానిక? డాక్టర్ దగ్గరికి పోతేనే నీకు ఫుల్ న్యాయం చేస్తా అంటావు డబ్బులు తీసుకొని. డాక్టర్ కంటే నేను అంత ఇదేనా? డబ్బులు తీసుకున్న లాయరే మోసం చేస్తాడు. అన్యాయం చేసే లాయర్లను నువ్వు నమ్ముతావు. న్యాయం తీర్చే దేవుడు నీకెందుకు అన్యాయం చేస్తాడు? చేస్తాడా? గట్టి చెప్పాలి. నమ్ముతున్నావా? ఈ మధ్యరాత్రిలో నీ పక్షంలో యుద్ధం జరగబోతుంది. ఏ రాత్రి? ఈ మధ్యరాత్రిలో నీ పక్షంలో న్యాయం జరగబోతుంది. ఒక్కసారి లేచి నిల్చుండి. అందరు చెప్పండి, ఈ మధ్యరాత్రిలో లేచి నిలబడి చెప్పండి. ఎవ్వరు కూడా కూర్చోవద్దు. అందరు లేచి నిలబడి ఒక్క అడుగు ముందు వేయండి. ఒక్క అడుగు ముందేసి ఆరాధించండి. ఒక అడుగు, ఎందుకంటే నీ పక్షంలో దేవుడు యుద్ధం చేస్తున్నాడుగా. అడుగు వేస్తున్నట్టు అనిపించలే నాకు. వేయలే అడుగులు. కవిత అస్సలు జరిగినట్టు అనిపించలే. ఇంకొంచెం అడుగేయండి. ఎన్కొన్నలు సంధ్య అడుగేయలే. ఒక అడుగేయండి. అడుగు అన్నా నేను. అడుగు కాదు, కొంచెం బ్రదర్స్ కూడా ఒక అడుగేయండి. లేవాలా? వేసినట్టు చేస్తున్నా. రైట్. కళ్ళు మూసుకొని ఇప్పుడు ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ఇప్పుడు ఎవరి వైపు చూడకుండా ఈ మధ్యరాత్రిలో ప్రభు నీ పక్షం న్యాయం చేయబోతున్నాడు. యుద్ధం చేయబోతున్నాడు. పౌలు శీలల పక్షం న్యాయం చేసిన దేవుడు, శాంసన్ పక్షం యుద్ధం చేసిన దేవుడు ఈ రాత్రి ఒక్కొక్కరి పక్షం యుద్ధం జరుగును గాక. చేయబోతున్న దేవునికి చేతులెత్తి ప్రార్థన చేయండి. ప్రార్థన. నువ్వు నన్ను చూసినందుకు స్తోత్రమయ్యా, నన్ను చూస్తున్నందుకు స్తోత్రమయ్యా అని, నా మొర విన్నందుకు స్తోత్రమయ్యా, నా కన్నీళ్ళు చూసిన దేవా, నా కొరకు నిలబడతానని నువ్వు మాట ఇచ్చావయ్యా. అట్టువలే ఆత్మయు ఈ రాత్రి మన బలహీనతలు చూసి సహాయం చేయబోతున్నాడు. చేద్దాం ప్రార్థన చేద్దాం.